టు గ్రేటర్ వాయిస్. గ్రేటర్లో సమస్యలు చాలా ఉన్నాయి, వాటిని తీరుస్తామన్న హామీలు కూడా అలాగే ఉన్నాయి. కానీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే సమస్యలు అలాగే ఉండిపోతున్నాయి. కానీ నాయకుల హామీలు మాత్రం అలా పేరుకుపోతున్నాయి. ఎందుకు ఇలా జరుగుతోంది? గ్రేటర్ వాయిస్లో ఈ రోజు మనం అదే తెలుసుకోబోతున్నాం. హైదరాబాద్ కాస్త గ్రేటర్ హైదరాబాద్గా మారిపోయింది. ఆ తర్వాత విశ్వనగరంగా కూడా మారుస్తామని చెప్తున్నారు. కానీ అవన్నీ నెరవేర్చే దిశగా నిజంగా నాయకులు ఆ ప్రయత్నం చేస్తున్నారా లేదా అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడానికి ఈరోజు వనస్థలిపురంలో ఉన్నాం. కానీ ఎన్నికలు వచ్చినప్పుడల్లా నేతలు రావడం, హామీలు ఇవ్వడం, వాళ్ళ మేనిఫెస్టోలు ప్రకటించడం, ఓట్లు వేయించుకోవడం, ఆ తర్వాత వెళ్ళిపోవడం, ఇక్కడి వరకే తంతు ఉంటుంది. కానీ సమస్యలు నిజంగా తీరుస్తున్నాయా లేదా అనేది ఎవరు ఆలోచిస్తున్నారు? నిజంగా ప్రజల వాయిస్ ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేయడానికే ఈరోజు V6 గ్రేటర్ వాయిస్ పేరుతో వనస్థలిపురంలో ఉంది. సో ప్రజల సమస్యలు ఏంటి, వాళ్ళు కోరుకుంటుంది ఏంటి, నాయకుల హామీల వరకే ఉంటారా లేకపోతే నెరవేర్చబోతున్నారనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చిన్న వర్షం వస్తే కూడా కాలనీలలో మొత్తం మురుగొచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఇంకొకటి హస్తినాపురం నుంచి కర్మన్ ఘాటుకు పోయేటువంటి వరకు నాలా కూడా, అది కూడా ఏ రోజైతే ఎల్బీ నగర్ మున్సిపాలిటీ ఉండిందో ఆ రోజు ప్రజలకు ఉన్నటువంటి పరిస్థితే తప్ప గ్రేటర్గా ఎన్నో కాలనీలు అభివృద్ధి అయిపోయిన తర్వాత దానికి అనుగుణంగా ఎలాంటి నిర్మాణం లేదు. ఇంకొక ప్రధానమైనటువంటి సమస్య ఇక్కడ ఏంటంటే రెయిన్ వాటర్లో ఉన్నటువంటిది డ్రైన్ వాటర్ కలవటం వలన మొత్తం చెరువులన్నీ సెప్టిక్ ట్యాంకులైనాయి. మన్సూరాబాద్లో ఒక పెద్ద చెరువు ఉంది, అదొక పెద్ద సెప్టిక్ ట్యాంకు. ఇక్కడ ఒక కప్పల చెరువు ఉంది, అదొక పెద్ద సెప్టిక్ ట్యాంకు. అటు చంపాపేటకు పోతుంటే అదొక సెప్టిక్ ట్యాంకు. చెరువులు అన్ని సెప్టిక్ ట్యాంకులైనాయి. ఇంకా ప్రధానం ఏంటంటే కొన్ని చెరువులు కనపడడం లేదు, కొన్ని చెరువులు కుచించుకుపోయినాయి, కొన్ని చెరువులేమో టోటల్ సెప్టిక్ ట్యాంకులైనటువంటి పరిస్థితి ఉంది. ఇదే కాకుండా మరొకమైనటువంటి ప్రధానమైనటువంటి శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటిది ఏంటంటే ఈ సమస్యలతో ఒకవైపు ప్రజల కాలనీలలో సఫర్ అవుతుంటే జీవో 59 అన్నారు, తర్వాత అర్బన్ ల్యాండ్ సీలింగ్ అన్నారు, తర్వాత అసైన్మెంట్ ల్యాండ్స్ అన్నారు. ఈ అసైన్మెంట్ ల్యాండ్స్ పైన, సీలింగ్ ల్యాండ్ల పైన దరిదాపుగా 10-15 కాలనీల ప్రజలు సఫర్ అవుతున్నారు. హుడా ఏమో అప్రూవల్ ఇచ్చింది, ఈ రోజేమో వాళ్ళ స్థలాన్ని వాళ్ళు రెగ్యులరైజ్ చేసుకుని ₹1,00,000 కట్టుకోమంటున్నారు. అంటే శివారు ప్రాంతాల్లో ఉండేటువంటి మధ్యతరగతి జనాభా పైన చాలా పెద్ద అయినటువంటి ప్రమాదం అనేటువంటిది ఈరోజు సఫర్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క 13 డివిజన్లలో ఏ కాలనీ చూసినా ఏమున్నది గర్వకారణము, ఏదో ఒక పార్కు కబ్జాలమయము అన్నట్టు ప్రతి పార్కు కబ్జా అయినటువంటి పరిస్థితి ఉంది. దీని వెనుక చాలా పెద్ద నెక్సెస్, ఒకటి టౌన్ ప్లానింగ్, రెండవది రాజకీయ పార్టీలు, మూడవది ఇక్కడ ఉన్నటువంటి గూండాలు. ప్రతి పార్కు ఏ కాలనీ పెద్దనైనా కూడా వాళ్ళు ధైర్యంగా చెప్పేటటువంటి పరిస్థితి ఈరోజు కాలనీలలో ఉండేటువంటి ప్రజలకు లేదు. కాకపోతే మేముగా మొత్తం 45 పార్కులు కబ్జా అయినట్టు గుర్తించాం. 20 పార్కుల పైన హైకోర్టులో రిట్ వేసాం. కంటెంప్ట్ అయితే చీఫ్ కమిషనర్నే హైకోర్టు డైరెక్షన్ ఇచ్చి టోటల్గా 4.5 కోట్లు ఈ యొక్క మున్సిపాలిటీ GHMCతో శాంక్షన్ చేయించి కట్టించినటువంటి పరిస్థితి ఉంది. ఇంకొకటి విద్య చూస్తేనేమో ఎక్కడ కూడా గవర్నమెంట్ స్కూల్స్ ఈరోజు ఏ వార్డులో 56-54 బూతులుంటే అక్కడ 19-20 బూతులుంటే 2 బూతులు మాత్రమే, 2 సెంటర్స్ మాత్రమే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. మిగిలినటువంటి 15-16 మొత్తం టెక్నో స్కూల్స్ ఉన్నాయి. అంటే మధ్యతరగతి పరిస్థితి చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో ఈరోజు ఎల్బీ నగర్ డివిజన్లో ఉంది. మున్సిపల్ తాగునీటి సమస్య అన్నది ఈ వార్డులో, అంటే ఇక్కడ ఈ డివిజన్లలో చాలా ఎక్కువగా ఉన్నది అన్నది వినపడుతుంది. రెండవది, ఇక్కడికి సంబంధించి మంచినీరు అన్నది కలుషితం అవుతుంది, దీనివల్లే చాలా రోగాల బారిన పడుతున్నారు అన్నది. ఇక్కడ మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు. మహిళలు అంటే తాగునీటి సమస్య వచ్చిన ప్రతిసారి బాగా ఇబ్బంది పడేది మహిళలు కాబట్టి తాగునీటి సమస్య ఈ డివిజన్లో ఎలా ఉంది అనేది తెలుసుకుందాం. ఓసారి మంచిగా వస్తున్నాయి, ఓసారి మురికి వాటర్ వస్తున్నాయి. దాని నుంచి మా ప్రజలు కూడా ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి. విపరీతంగా ఆరోగ్యాలు ఖరాబ్ అయిపోతున్నాయి. మునికిరి 1 ఇయర్ బట్టి కూడా మునికిరి ఇట్లా పోతుంటే కూడా ఒక కార్బొరేటర్ వచ్చి కూడా దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ రావడం లేదు, చూడలేదు. ఒక సంవత్సరం కాలనీ మొత్తం అలానే ఉండిపోయింది. మళ్ళీ ప్రజలే చూసి దాన్ని రంజాన్ పండుగ వస్తుంటే కూడా వాళ్ళే ప్రజలంతా కూడి దాన్ని సాఫ్ చేసుకున్నారు. మొత్తం వాటర్ కూడా కలుషితము, రోడ్లు కూడా బాగలేవు, కమిటీ హాల్ కూడా లేదు. ప్రతి కాలనీలో ప్రతి పార్క్ ఉంది, కమిటీ హాల్ లేదు, ఒక అంగన్వాడీ స్కూల్ లేదు, మళ్ళీ డ్రైనేజీ ప్రాబ్లము,
అసలు నీళ్ళు అయితే ఇట్లా పొంగి పొల్లుతాయి కానీ పట్టించుకునే మానవుడు లేదు. కాకపోతే కార్పొరేటర్ని మంచిగా ఎన్నుకోవాలని మా అభిప్రాయం. జహాంగీర్ నగర్ కాలనీలో స్కూల్ లేదు. ఎన్ని ఏండ్ల నుంచి 12 సంవత్సరాల నుంచి నేను ఆ స్కూల్లో చదువు చెప్తున్నా. ఇప్పుడు నేను రెంట్ తీసుకొని ఉన్న స్కూలు జాగా ఇప్పిస్తే అంగన్వాడీ స్కూల్ కూడా లేదు. మళ్ళీ ఎవరైనా ఇట్లనే కమిటీ హాల్ మాట్లాడుకోవడానికి అది కూడా లేదు. కానీ కంపల్సరీ గవర్నమెంట్ స్కూల్ అయితే కావాలి. అంగన్వాడీ సమస్యకు సంబంధించి అంటే ఉన్న సమస్య గురించి ఒక మహిళ ప్రస్తావించింది. అదేవిధంగా కాలనీకి సంబంధించి ఇప్పుడు చెప్పిన అంశాలు కాకుండా కొన్ని తీర్చగలిగే సమస్యలు కూడా ఉంటాయి. ఆ సమస్యలు ఏంటి, వాటిని ఏ విధంగా పరిష్కారం చేస్తే బాగుంటుంది అన్న విషయాన్ని ఒకసారి మాట్లాడదాం. గతంలో 13,000 ఇండ్లు ఈ ఏరియాలో ఉన్నటువంటి ఇండ్లకు రిజిస్ట్రేషన్ సమస్య పరిష్కారం చేయడం జరిగింది. అదేవిధంగా పర్మిషన్స్ లేకుండే, రిజిస్ట్రేషన్స్ లేకుండే దాన్ని గత ప్రభుత్వాల గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి చేంజ్. ఇప్పుడు మరీ ముఖ్యంగా మురుగునీరు ఏదైతే ఉందో వర్షం పడితే చినుకు పడితే కాలనీలల్లో ఈ డ్రైనేజ్ 8 ఇంచుల లైన్లు ఉండడం వల్ల పెద్ద లైన్స్ వచ్చి వర్షం వచ్చినప్పుడు అందులో వచ్చి ఆ డ్రైన్లో కలిపితే ప్రతి డ్రైను ప్రతి కాలనీ ఈరోజు వనస్థలిపురం డివిజన్లో 35 కాలనీలు ఉన్నాయి. ఏ కాలనీ కూడా మా కాలనీ పొంగదు అని చెప్పేటటువంటి ఘనత లేదు. దాన్ని సమూలంగా 12 ఇంచులు తర్వాత 2 ఫీట్లు 1.5 ఫీటు పైప్ లైన్ చేంజ్ చేసుకుంటూ వర్షం నీళ్ళు పోవడానికి సపరేట్ లైను. దీనికి మరి ముఖ్యంగా అండి వనస్థలిపురంలో గుండి జంగయ్య నగర్ అని ఒకటి ఉంది. వారు ప్రతిరోజు అన్నం తినలేని పరిస్థితి అండి. ఇప్పుడు స్టిల్ కంటిన్యూ కూడా వారి దగ్గర మురుగునీరు వాడుతుంది. ఆ గుండి జంగయ్య నగర్లో ఇప్పటి వరకు ఏ లీడర్ కానీ ఈ రోజు వరకు గతంలో ఎన్నుకున్నటువంటి కార్పొరేటర్ 5 ఏళ్లలో ఒక్కరోజు కూడా ఆ కాలనీకి పోలేదు. చింతల్కుంట చౌరస్తాలో బస్ స్టాప్ ఉంది. ప్రతి సంవత్సరం వర్షం పడంగానే 30 లక్షల రూపాయలు రోడ్ వేస్తారు. మళ్ళీ 2 నెలలకు వర్షం పడితే మళ్ళీ 30 లక్షలు రోడ్ వేస్తారు. మళ్ళీ వర్షం 30 లక్షలు. ఇలాగే ఎవ్రీ టైం వర్షం నీళ్ళు కనిపిస్తూ ఉంటే 30 లక్షలు శాంక్షన్ అవుతాయి. మరి 2 నెలలే ఉంటుంది ఆ రోడ్డు. దానికి పరిష్కార మార్గం ఇప్పటి వరకు కూడా పర్మనెంట్గా చూపించలేనటువంటి పరిస్థితి జిహెచ్ఎంసీలో ఉంది. తర్వాత ముఖ్యంగా ఎల్బీనగర్ చౌరస్తాలో ఒక నాలా ఉంది. ఆ నాలను ఓన్లీ ఒక జేసీబీ పెట్టి క్లీన్ చేస్తే వర్షం నీళ్ళు అండ్లు వెళ్ళి పక్కకి వెళ్ళిపోతే ఈ గుంటి జంగయ్య నగర్కి వచ్చే వరద ఏదైతుందో అది కొంచెం తక్కువ అవడానికి ఆస్కారం ఉంటుంది. అట్లీస్ట్ ఆ జేసీబీ పెట్టి కూడా ఆ పని చేయించలేని పరిస్థితి. డివిజన్లకి సంబంధించి రేపు భవిష్యత్తులో పోటీ చేసే ఆశావాహులు కూడా ఇక్కడ ఉన్నారు. రేపొద్దున వాళ్ళు ఏం చేయబోతారు అన్నది ఒకవేళ మనం వినిపించగలిగితే కూడా బాగుంటుంది అన్న దీంతో నేను ఈ డివిజన్ అంటే ఈ ఒక్క డివిజనే కాకుండా మిగతా డివిజన్ నుంచి కూడా పోటీ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ముందుకు వస్తే బాగుంటుంది. 1 మంత్ నుంచి ఎవ్రీ కాలనీలో ప్రతి కాలనీలో చిన్న రోడ్ అని వేసిన ఘనత ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్కి దక్కుతుంది. ఇంకా కూడా అభివృద్ధి ఇంకా పెద్ద ఎత్తున చేస్తాం. ప్రతి కాలనీలో మోడల్ కాలనీ చేస్తాం. ఏ పనున్నా ఏదున్నా కంపల్సరీ మా కార్పొరేటర్ కూడా పార్టీ డెవలప్మెంట్ చేస్తా అంటే ఎవరు కాదన్నారు సార్. కానీ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే జనాల దగ్గరకు వచ్చి వాళ్ళ సమస్యలు మాట్లాడి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కాబట్టి ఫండ్స్ రిలీజ్ చేసి మొత్తం అంతా నీట్ గా చేసి ఆ తర్వాత వదిలేస్తాం. నెల తర్వాత ఇక్కడ కార్పొరేటర్స్ ఎవరైనా కనబడతారా? మేడం, ఇంతకు ముందున్న కార్పొరేటర్లు ఇంత ముందున్న గవర్నమెంట్ మాదిరి కాదు. తెలంగాణ గవర్నమెంట్ ఎవ్రీ వర్క్ ఎవ్రీ పని చేస్తాం. ఎవ్రీ వ్యక్తి కార్పొరేటర్ అనే వ్యక్తి ఒక కార్పొరేటర్ ఆయననే కాదు, అందరు కార్పొరేటర్లే ఆయన నిలదీసి అడిగే హక్కు ఉంటుంది మాకు. కార్పొరేటర్ ని నిలదీయాలి అని చెప్తున్నారు. నిజంగా ఇక్కడ ఎంతమంది కార్పొరేటర్స్ ని నిలదీసే వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఒకసారి చేతులు ఎత్తండి సార్. మీరంతా లీడర్స్ గా సార్, మీరు కూడా చేతులు